హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజాంబా స్పైసీ కిచెన్. మనం అయితే ఈరోజు టేస్టీ ఎంతో కమ్మనైన టమాటా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. వితిన్ 5 to 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మనము దోశల్లో కూడా చేసుకొని తినొచ్చు. ఇదైతే ఎట్లా తయారు చేయాలో ఒకసారి అయితే చూసుకుందాము. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం పల్లీలు వేగిన తర్వాత ధనియాలు వేద్దాము. ధనియాలు వేసేసి కొంచెం వేగిన తర్వాత దూరగా వేగిన తర్వాత జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసి దూరగా వేగిన తర్వాత తీసేయాలి. చూసారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసే ముందు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆలోపు ఆ ఆయిల్లో ఒక 4 నుంచి 5 టమాటాలు కట్ చేసేసుకొని టమాటాలు ప్లస్ కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో టమాటా చట్నీ వేసుకొని తింటే అయితే సూపర్ ఉంటుందండి. మనం చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పెట్టి చేసే బదులు ఇట్లా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూసాం కదా, ఇలా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 మినిట్స్ మగ్గనిస్తే మొత్తం ఇట్లా టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది, మళ్ళీ మంచిగా మగ్గుతుంది టమాటా. ఇప్పుడు కొంచెం దీన్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఇందాక మనము ధనియాలు పల్లీలు పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని దాంట్లోకి ఈ టమాటాలు అనేది వేసేసుకుందాము. కొంచెం చల్లారనివ్వాలి. ఇలా టమాటాలను వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికైతే ఇప్పుడు తాలింపుని వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు అనేది వేసుకుందాము. ఎందుకంటే పైనకు చిత్తుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇంకా మనకు చట్నీలో కొంచెం చల్లారనిచ్చిన తర్వాత చట్నీలో అయితే వేసేసుకుందాము. ఇక మనం ఇక్కడ చట్నీ పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కదా, ఈ తాలింపునైతే చట్నీలో పోసేసుకుందాము. చూసారు కదండి, ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ మరి.